సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పరిధిలోని బీరంగూడలో భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా సిఐటియు మండల కమిటీ మహిళా ఇత్వా సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కోట్లాడి తెచ్చుకున్న ఈ దేశంలో రాజకీయ నాయకులు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, పాండురంగారెడ్డిలు అన్నారు. భగత్ సింగ్ ఉద్యమం సోషల్ ఇజంగా నడిచిందని, ఇది దేశంలో రాజకీయ సమానత్వం రావాలని, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని వారు కోరారు. సాధించుకున్నటువంటి ఈ యొక్క భారతదేశం యొక్క స్వతంత్రాన్ని కూడా ఈరోజు పాలకులు పెద్ద ఎత్తున రాజ్యాంగానికి తూట్లు వచ్చే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. భగత్ సింగ్ యొక్క పోరాటం ఈ దేశం సోషలిజం వైపు సమానమైనటువంటి హక్కులు, ఆర్థిక పరమైనటువంటి సమానత్వం, రాజకీయ సమానత్వం కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. కానీ ఆ రోజే కార్మిక వర్గం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి, కార్మిక హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి యూత్ని అందరినీ కూడా కదిలించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంగ్లీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇంగ్లీషు వారికి వ్యతిరేకంగా, అదేవిధంగా మన ఉన్న జాతీయవాదంలో కూడా అనేక రకాల ఒదొడుకులు వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక విప్లవకరమైనటువంటి పంతాన్ని తీసుకొని యువజన సంఘాలని ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున కూడా యూత్ని